అందరికీ షేర్ చేస్తూ ఉంటే వ్యూస్ రమ్మంటే యాడ్ నుంచి వస్తాయి, ఖచ్చితంగా రావు. వాట్సాప్లో షేర్ చేసి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి పర్టికులర్గా పంపించారు ఈ వీడియో చూడు, ఈ వీడియో లైక్ చేయంటే 1 మినిట్ కూడా చూడరు ఎవరు. దానివల్ల ఏంటంటే నీ వీడియో అనేది రీచ్ అనేది తగ్గిపోతుంది. యూట్యూబ్ కూడా ఎవరికి రికమెండ్ చేయదన్నమాట. ఒకరు పంపించడం బంద్ చేస్తారు ఖచ్చితంగా, అప్పుడు మీ ఛానల్ అనేది. హలో గైస్, వెల్కమ్ టు జిఎన్ ఆర్ట్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎవరైతే న్యూ ఛానల్స్ పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ టైం మనకి ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ వీడియో మీ దాకా రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేశారా? సో చేసే ఉంటారు, చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని ఎవరికి షేర్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ, అదర్ పీపుల్స్ కానీ నువ్వు ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసినాక నువ్వు ఫ్రెండ్స్కి పంపిస్తే ఆ వీడియో అనేది నీకు రికమెండెడ్ పోదు. యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీ వీడియోని రికమెండ్ చేయదన్నమాట. సో నువ్వు మీ ఫ్రెండ్స్కి పంపించినా కానీ వాళ్ళు చూడరు. చూసినా కానీ మినిమం ఎంత కాదనుకున్నా 100 మెంబర్స్ పంపించావు అనుకున్నాం, కానీ దాంట్లో చూసేది మినిమం ఎంత కానీ 10%. ఆ 10% పీపుల్ కూడా అంటే 10 మంది పీపుల్ కూడా కనీసం దాన్ని పూర్తిగా చూడరు. సపోజ్ 10 మినిట్స్ పెట్టినా కానీ 5 మినిట్స్ పెట్టినా కానీ దాన్ని చూసేది జస్ట్ ఒక 10 సెకండ్స్ ఆర్ 1 మినిటే కానీ. సో దానివల్ల ఏమైందంటే ఎక్కువ రికమెండ్ వెళ్ళదు అనమాట. సో మీరు పెట్టిన ప్రతి ఒక్క వీడియోని జస్ట్ అటు అప్లోడ్ చేసి వదిలేండి అంతే, ఎవరికి పంపించద్దు. అలా పంపించడం వల్ల ఏమవుతుందంటే మీ వీడియో అనేది ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రూవ్ కూడా చూపిస్తాను. ఈ జస్ట్ 6 days బ్యాక్ అనుకుంటా నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో పెట్టినాక నేను ఒక్క పర్సన్కి కూడా నేను వీడియో రికమెండ్ చేయలేదు. నేను ఎవరికి పంపిలే, లైక్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని నేను ఎవరికి పంపించలేదు. ఆ వీడియో పెట్టినా నేను అట్లా వదిలేసాను అనమాట. ఇప్పుడు అది ఆ యూట్యూబ్ 1000 మెంబర్స్కి రీచ్ అయ్యేలా చేసింది అనమాట, రికమెండ్ చేసింది. సో దానివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రతి ఒక్క వీడియోని ఎవరికి షేర్ చేయొద్దు. నా వీడియో చూడు, నా వీడియో లైక్ చేయని ఎవరికైనా షేర్ చేసామంటే ఖచ్చితంగా రాదన్నమాట. మీరు అప్లోడ్ చేసినాక దాని తర్వాత కొన్ని రోజులు వదిలేయండి, ఎవరికి పంపించమాకండి. మీకున్న సబ్స్క్రైబర్స్ చూస్తారు. దాదాపు యూట్యూబే మీ వీడియోని చాలా మంది అదర్ పీపుల్స్ కి రికమెండ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీ యూట్యూబ్ అనేది వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎవరికి రిలేటివ్స్ పంపించద్దు అనమాట. సో పంపించకుండా మీరు రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన మంచి రిజల్ట్ వస్తుంది. 6 days బ్యాక్ నేను వీడియో పెట్టానని చెప్పాను కదా, ఆ వీడియో నేను జస్ట్ అప్లోడ్ చేసా. యూట్యూబ్ మీద నేను మానిటైజేషన్ ఎలా అవుతుందని ఆ వీడియో పెట్టాను. అది పెట్టి మంచి థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట. థంబ్నెయిల్ ఇంప్రెషన్ వల్ల చాలా మంది ఆ వీడియో ఓపెన్ చేశారు, చివరి వరకు చూసారనమాట. సో ఏదన్నా కానీ మీ థంబ్నెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతలా అంటే మీరు వీడియోలో ఏదైతే కంటెంట్ పెడుతున్నారో థంబ్నెయిల్లో దాన్ని చూపించాలన్నమాట. ఆ వీడియోలో ఏదైతే చెప్తున్నారో, ఏ కంటెంట్ మీద అయితే చెప్తున్నారో అది థంబ్నెయిల్లో ఖచ్చితంగా పెట్టండి. మంచి థంబ్నెయిల్ పెట్టడం వల్ల అంటే కింద టైటిల్ కూడా దానికి రిలేటెడ్ గానే ఉండాలి. రిలేటెడ్ ప్లస్ హ్యాష్ట్యాగ్స్, డిస్క్రిప్షన్ కానీ, SEO టైటిల్ కానీ అన్ని ప్రతిదీ ఆ వీడియో సంబంధించినట్టుగానే పెట్టాలి. తప్పితే వేరే టైటిల్స్ కానీ వేరే హ్యాష్ట్యాగ్స్ కానీ యూజ్ చేయదు. దానివల్ల ఏమైందంటే మీ వీడియో కరెక్ట్ గా రీచ్ అవ్వకపోవచ్చు. సో ఎప్పుడైతే మీరు వీడియో లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ అప్లోడ్ చేస్తారో జస్ట్ మీరు చూసి వదిలేను అనమాట. సో అలా చేయడం వల్ల మీ వీడియో దాదాపు ఒకటి కాకపోయినా 2వ వీడియో అయినా 3వ వీడియో అయినా ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తాయి. సో అంతేగాని మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ఫ్రెండ్స్కి పంపించి, మీ వాట్సాప్లో పంపించుకొని, వాట్సాప్లో షేర్ చేసి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి పర్టికులర్గా పంపించారే ఈ వీడియో చూడు, ఈ వీడియో లైక్ చేయంటే ఎవరు చూడు. ఎందుకంటే నేను తెలుసు నాకు. సో దానివల్ల ఏంటంటే అలా చేయటం వల్ల ఏంటంటే మీ వీడియోస్ అనేది వ్యూస్ రావు, లైక్స్ రావు, అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రారు. సో ఫస్ట్ మీరు తెలుసుకుంటే మీ ఛానల్ కనుక ఖచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొత్త వ్యూవర్స్కి. సో మీరు ఇలా చేయటం వల్ల మీ ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది, మీ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. కాపీ రైట్స్ పడకుండా చూసుకోవాలా, ప్లస్ మళ్ళీ యూజ్డ్ కంటెంట్ కూడా యూజ్ చేయకూడదు. వేరే వాళ్ళ ఛానల్ వీడియోస్ కానీ, లైక్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ కంపల్సరీ పెట్టద్దు. దీంట్లో పెడితే ఏమైందంటే రీయూజ్డ్ కంటెంట్ కింద మీ ఛానల్ అనేది స్ట్రైక్ అన్నా పడుతుంది, లేదా మీరు మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మైనస్ అయితే మీ ఛానల్కి వస్తుంది అనమాట. మంచి కంటెంట్ వీడియోస్తో చేయండి. అండ్ ఆల్సో థంబ్నెయిల్స్ కూడా, టైటిల్స్ కూడా ప్రతి ఒక్కటి మీరు మెయింటైన్ చేస్తుంటే ఖచ్చితంగా మీ వీడియో అనేది యూట్యూబ్లో రికమెండ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా డైలీ మినిమం ఒక్క వీడియో అయినా పెట్టండి. షార్ట్ వీడియోస్ వచ్చేసి రోజుకి ఒక్కటైనా లేదా 2 daysకి ఒక్కసారైనా పెట్టండి. ఒక టైం అంటూ మెయింటైన్ చేసి వీడియో పెడితే ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో మీరు ఇలా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటావు, కానీ మీ వీడియోస్ అనేది రీచ్ ఉండదు. దానివల్ల ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంది, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలా, లేదా 10 million షార్ట్ వ్యూస్ అన్న రావాలి. 365 daysలో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలా, లేదా 10 million షార్ట్స్ అనేది 90 daysలో కంప్లీట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంప్లీట్ అయితే
అప్పుడు నీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో నువ్వు 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎట్ ఏ టైంలో నువ్వు ఇన్ టైంలో కనుక నువ్వు ఈ రీచ్ అనేది అవుతే నీ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వ్యూస్ అనేది రావాలంటే నువ్వు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. మినిమం రోజుకి ఒక్క వీడియో అన్నా అప్లోడ్ చేయాలన్నమాట. యూట్యూబ్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ ఛానల్ యాక్టివ్లో ఉంది, మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. అందరు నా వీడియో చూస్తున్నారా కానీ కింద ఎవరు లైక్ చేయటం, మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోకి బూస్ట్ ఇస్తుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు చెప్పండి. సో థ్యాంక్ యూ.